సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి తిరగడానికి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు వీకెండ్ కదా, సో అలా కార్ లో వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్తున్నాం. మీకు చూపెడతా వీడియోలో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంది. కార్ రెంట్ తీసుకోవాలి, కింగ్స్ ఫ్యామిలీ దాబాకి వెళ్ళి వాళ్ళు రెంటల్ కూడా ఇస్తారనమాట. అక్కడ పోయి ఫస్ట్ మాట్లాడాలి, ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత టైం వరకు మేము యూజ్ చేసుకోవచ్చు. కార్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ఈ ఛాయ్ షాప్లో ఉన్న ఛాయ్ తీసుకున్నాం నేను, బాలవర్ధన్. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏం తీసుకోలేదు. మేము అందరం కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఈ ఛాయ్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే అనమాట మనం వెళ్ళే కారు. సో ఇది మొత్తం 1000 రూపీస్ పడింది. 12 అవర్స్కి మనం వాడుకోవచ్చు అనమాట. పెట్రోల్ అయితే మనమే కొట్టియాలి, వాళ్ళు పెట్రోల్ ఏం వేపియరు. సో ఇది మొత్తం 12 అవర్స్కి మనం 1000 రూపీస్ పెట్టి ఈ కారు తీసుకున్నాం. సో ఇప్పుడే పెట్రోల్ బంక్ అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఫుల్గా పెట్రోల్ ఫిల్ చేసి రై అంటూ వెళ్ళిపోవడమే. సో ఫుల్గా సాంగ్స్ పెట్టి ట్రావెల్ చేస్తామన్నమాట. ఫుల్ సాంగ్స్ పెట్టి వాళ్ళు ఫుల్ సీరియస్గా డ్రైవింగ్ మోడ్, అసలు మాట్లాడతలేడు మా దిక్కు చూసి. ఫుల్ స్ట్రెస్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. నీరజ్ ఏం మాట్లాడతలేడు, నీరజ్ సైలెంట్ అయిపోయింది మొత్తం. పటాన్ చెరు దాటి బీరంగూడకు వచ్చేసరికి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. రోడ్ అంతా ఫుల్ గా నిండిపోయింది అనమాట బైక్స్, కార్స్ తోని. సో ఇది లింగంపల్లి ఫ్లైఓవర్ అనమాట. ఇది కట్టినందువలన ఫుల్ గా ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది మనకి. సో ఇప్పుడు పానీపూరి తినడానికి రోడ్ సైడ్ అయినాం అనమాట. చూడండి స్పెషల్ పానీపూరి, ఎందుకంటే అక్కడ డిన్నర్ చేసే వరకు కొంచెం టైం పట్టేటట్టుంది. అందుకే ఆకలి అయితే చిన్న ఇట్లా స్నాక్ లైకే మనం తింటున్నాం అనమాట. అందుకే పానీపూరి తీసుకుంటున్నాం. మేము జిఎస్ఎం మాల్కి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే మీరు షాక్ అవుతారు. స్టార్ బక్స్, జిఎస్ఎం మాల్ లోపలికి వెళ్తున్నాం. సో మేము జిఎస్ఎం మాల్కి ఎందుకు వచ్చామంటే వాష్రూమ్ వెళ్ళడానికి వచ్చినాం. మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు, అందుకే జిఎస్ఎంకి వచ్చి వాష్రూమ్ వెళ్తున్నాం అన్నమాట. మిషన్ సక్సెస్ఫుల్. మేము ఓన్లీ వాష్రూమ్ పోయడానికి జిఎస్ఎం మాల్లోకి వచ్చినాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా 1 hour పడుతుంది ప్లేస్కి. సో టైం అయితే నైట్ 10 PM అయిందనమాట. సో ఇక్కడ పక్కనే మెహఫిల్ కనపడింది కుకట్పల్లి JNTU దగ్గర. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బిర్యానీ తినడానికి లోపలికి వెళ్ళిపోయాము. కానీ క్రౌడ్ చూడండి ఎంత ఉందో. నాకైతే ఇట్లుంటే అస్సలే నచ్చదు. కానీ బిర్యానీ ఇంకా మష్రూమ్ ఇంకా నాన్స్ అయితే తీసుకున్నాం. కడుపు నిండా తినేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. అది సెక్రటేరియట్ ఇంకా దియా అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం చూడడం వీటిని ట్రావెల్ చేస్తుంటే. కంపెనీస్ అవి కేబుల్ బ్రిడ్జ్ అటు నుంచి మనకి అన్ని కంపెనీస్ అనమాట, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెన్స్ ఐకియా టీ హబ్ అదేనా అక్కడ రాస్తుంది. ఎస్. సో ఫైనల్గా మనం వెళ్ళే చోటుకైతే వచ్చేసాం అనమాట. ఇదంటే చార్మినార్ ఎంట్రన్స్. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. సో ఇప్పుడు కార్ అక్కడ పార్క్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంది. అసలు చిరాకేసింది ట్రాఫిక్ చూసి. సో అసలు ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. బైక్స్ కానీ, ఆటోస్ కానీ, కార్స్ కానీ అసలు ఎవరిని పట్టించుకోలేదు రోడ్ మీద. సో మేము అక్కడ కొంచెం దూరం వెళ్ళి కార్ పార్క్ చేసి ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం. చూపిస్తాం వీడియో. సో నైట్ టైం అయితే 2 అవుతుంది అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు ఇక్కడ మనుషులు పండుకుంటారా పండుకోరా కూడా తెలియదు. సో మేము ఆ క్రౌడ్లో ముందుకు వెళ్తున్నాం. ఇంకా అరౌండ్ దిస్ చార్మినార్ ఫుల్గా షాప్స్ ఉన్నాయి, కంగన్ ఆల్ షాప్స్, యాక్సెసరీస్ ఉన్నాయి. ఈ ఓల్డ్ సిటీలో ఎవరికి అసలు నిద్ర రాదు కావచ్చు, అలా ఉంది పరిస్థితి. మాకైతే ఫుల్గా పిచ్చిలేసింది ఆ క్రౌడ్లో నిలబడి. ఈ క్రౌడ్ వల్ల 2 of our ఫ్రెండ్స్ తప్పిపోయారు అనమాట దీంట్లో. అయితే మేము ముగ్గురమే మిగిలిపోయాం. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ స్కూప్స్ కనపడింది. సరే అని ఐస్ క్రీమ్ అయినా తిందామని లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. స్ట్రాబెరీ ఫ్లేవర్. సో నేను హిమాంశు చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట స్కూప్స్కి వచ్చి. ఇప్పుడు దీంట్లో కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది లోపలికి వచ్చినాక. చల్లగా ఏసీ ఉంది. ఇప్పుడు షాదాబ్ మా ఫ్రెండ్స్ షాదాబ్ దగ్గర ఉన్నారు. తప్పిపోయారు మా ఫ్రెండ్స్.
చూడండి సో మేమైతే ఫైనల్గా షాదాబ్ వెళ్ళి హలీం తిన్నామన్నమాట. అక్కడ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై. అరౌండ్ 3 AM వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంది షాదాబ్ అయితే. అసలు మేమైతే చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ హలీం రావడానికి. కానీ ఆ వీడియోస్ అయితే నేను తీసుకోవడం మర్చిపోయినా, అందుకే దీంట్లో పెట్టట్లేదు అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి హలీం తినేసి క్యాంపస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం అయితే అరౌండ్ 4 అవుతుంది. క్యాంపస్కి వెళ్ళేసరికి మేబీ 6 or 6:30 అవ్వచ్చు. ఇక మేము ఫుల్గా నిద్రపోవాలి, ఎందుకంటే అసలు నిద్ర లేదు, కళ్ళు అయితే మూసుకోబోతున్నాయి. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ రంజాన్ టైంలో మీరు రాకపోతే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. ఫైనల్గా ఇక్కడ స్ట్రీట్లో అమ్ముతున్న స్నాక్స్ తీసుకున్నాం అనమాట, చిప్స్ లాంటివి. అవి తినుకుంటూ మేము క్యాంపస్కి వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు ఎంత జాయ్ఫుల్గా వెళ్ళామో రిటర్న్ అయ్యేటప్పుడు అంత జాయ్ లేదనమాట. ఎందుకంటే ఫుల్గా మేము ఆ రష్ వల్ల, క్రౌడ్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయినాం. సాటర్డే నైట్ 8 PM స్టార్ట్ చేస్తే సండే మార్నింగ్ 6 అయితే మేము క్యాంపస్కి రీచ్ అయినాం. ఫస్ట్ అయితే కింగ్స్ ఫ్యామిలీ దాబాకి వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసేసి చెకింగ్ అంతా అయిపోయినాక నడుచుకుంటూ క్యాంపస్కి వచ్చినాం. దానివల్ల నిద్ర మొత్తం పోయిందనమాట. సో ఇప్పుడు నేను ఫుల్గా పండుకొని 9:30కి లేసి మళ్ళీ చర్చ్కి కూడా వెళ్ళాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.